ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో మీకు మంచి మంచి అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉందండి. అలానే ఎవరైనా రీసెర్చ్ సెక్టార్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఆకస్మికంగా విజయం అనేటువంటిది సాధించవచ్చు. అలానే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు, మంచి ఫలితాలు అనేటువంటివి ఉన్నాయండి. అలానే మీకు నచ్చిన వారితో, మీకు ఇష్టమైన వారితో ఈ వీక్లో టైం స్పెండ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అలానే పరీక్షల్లో ఫలితాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయండి. మీరు మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహా ద్వారా మీరు ప్రయోజనం పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మీ జ్ఞానానికి, మీ సామర్థ్యాలకి, మీ యొక్క హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పరీక్షలు అనేటువంటివి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుందండి. అలానే మీ యొక్క విదేశాల్లో ఉన్నటువంటి బంధువుల నుంచి కానివ్వండి, లేదంటే స్నేహితుల నుంచి మంచి శుభవార్తలు అనేటువంటివి వినేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆదివారం నుంచి గురువారం వరకు ఉన్న వారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంత పాజిటివిటీ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇక నెగిటివ్ కనుక చూసుకుంటే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో ఏదో ఒక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఈ వీక్లో కొంచెం ఎక్కువగా గొడవలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే స్నేహితులు మరియు బంధువులతో కొన్ని చిన్న చిన్న విషయాల్లో వాగ్వివాదాలకు దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడటం లాంటివి చేస్తే మంచిది. వారాంతాల్లో పెండింగ్ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెజర్ ఎక్కువైపోయి మీ మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల నిద్రలేమి, అలానే అనారోగ్యాలకు పాలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అజాగ్రత్త వల్ల కొంత డబ్బు అనేటువంటిది పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే పాత జబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పాత జబ్బులు అనేటువంటివి మళ్ళీ కూడా తిరగతోడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఇక రెమెడీ కనుక చూసుకుంటే ఉదయం స్నానం చేసిన తర్వాత విష్ణు సహస్రనామం అనేటువంటిది పఠించడం అనేటువంటిది చాలా మంచిదండి. అలానే బుధవారం రోజు ఎవరికైనా సరే ఒక 3 కానీ 4 కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం కానివ్వండి, లేదా టిఫిన్ కానీ ఇవ్వడం అనేటువంటిది చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారండి. సో కార్యాలయంలో కొత్త ప్రయోగాలు అనేటువంటి చేస్తారండి. అంటే మీకు ఇచ్చిన వర్క్ అనేటువంటిది ఇప్పటివరకు రెగ్యులర్గా ఏ విధంగా అయితే చేశారో అలా కాకుండా న్యూ ఇన్వెన్షన్స్తో కొత్త పద్ధతులు ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి విధంగా కొత్త పనులు అనేటువంటి చేయడం జరుగుతుందండి. మీ అటువంటి పనుల వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేటువంటి పొందుతారు. అలానే ఏదైతే వ్యాపార విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. మీ యొక్క ఉన్నత విద్యలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలానే మీ కార్యకలాపాల్లో మీరు చేసినటువంటి వర్క్ పరంగా అనేక మంచి ప్రశంసలు అనేటువంటి పొందడం జరుగుతుందండి. అలానే మీకు సంబంధించిన ప్రేమకు సంబంధించిన అనుకూల యోగం ఏర్పడుతుంది. మీ ఆదాయం కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 7 రోజుల్లో మీ దినచర్య అనేటువంటిది చాలా అంటే చాలా క్రమశిక్షణాబద్ధంగా ఉండేటే చాలా మంచిదండి. క్రమశిక్షణాబద్ధంగా ఉండేటట్లు కూడా మీరు చూసుకుంటారు. అలానే మార్కెటింగ్లో సంబంధించినటువంటి పనుల్లో మీరు గొప్ప గొప్ప విజయాలు అనేటువంటిది సాధిస్తారండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటే వారం ప్రారంభంలో మీ ప్రియమైన వారితో విభేదాలు అనేటువంటి తలెత్తేటువంటి అవకాశం ఉంది. అది కూడా మీ వల్లేనండి. మీ యొక్క చిన్న చిన్న ఈగోస్ వాటికి వెళ్ళి మీరు చిన్న చిన్న పొరపాట్లు అనేటువంటివి చేయడం అనేటువంటి జరుగుతుంటుంది. అనాలోచనాత్మకంగా నిర్ణయాలు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. అలానే మీకు ఓవర్ హీట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రావడం, నోటిపోత అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. దీన్ని నివారించుకోవడానికి మీరు ఎక్కువ వాటర్ తాగటం, బాడీ కూల్ చేసేటువంటి కర్బూజా కానివ్వండి, పుచ్చకాయ లాంటి పదార్థాలు, ఫ్రూట్స్ తినటం, లేదంటే మజ్జిగ అనేటువంటిది ఎక్కువగా తీసుకోవటం, బార్లీ సబ్జా లాంటివి ఎక్కువగా తీసుకోవటం ఈ వీక్ అనేటువంటిది మీకు ఆరోగ్యప్రదంగా ఉంటుందండి. కానీ కొన్ని కారణాల వల్ల మీరు ప్రారంభించేటటువంటి ఏదైతే యాత్రలు ఉంటాయో ఎక్కడికైనా వెళ్ళటానికి మీరు యాత్ర మొదలు పెడతారు కదా, అటువంటి యాత్రలు అనేటువంటి పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలానే సో ఇక రెమెడీ వచ్చేసి ప్రతిరోజు కూడా మీరు సూర్యాస్తమయానికి ముందే లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం అనేటువంటిది, ఎరుపు రంగు పువ్వు అనేటువంటిది నీటిలో వేసి అర్ఘ్యం అనేటువంటి సమర్పించడం అనేటువంటిది చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఇక మిథున రాశి వారికి ఈ మీ యొక్క కార్యకలాపాల్లో లేదంటే మీ యొక్క కార్యాలయాల్లో కొత్త కొత్త స్నేహితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ వల్ల మీరు ఈ వీక్ లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఉందండి. మీ యొక్క స్నేహపూర్వకమైనటువంటి వైఖరి అనేటువంటిది మీ యొక్క మిత్రుల్లో మంచి అభినందనీయకంగా ఉంటుంది. అలానే అద్భుతమైనటువంటి పరిణామాలకు కూడా దారితీస్తుంది. కొన్ని తక్షణమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్స్ అనేటువంటి ఏర్పడుతుంటాయి. వ్యాపారంలో చేసినటువంటి చిన్న చిన్న మార్పులు అనేటువంటి మీకు చాలా ప్రయోజనాత్మకంగా ఉంటాయి. మీరు మీ ప్రత్యర్థుల మీద విజయం సాధించేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఈ వీక్ అనేటువంటిది
ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. అలా అని వారిని మరీ తక్కువగా అంచనా వేయద్దండి. ఈ వీక్ మీకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ వీక్ ఎలా ఉండిద్ది అనేటువంటిది మనం నెక్స్ట్ వార ఫలితాల్లో మాత్రమే మనం చెప్పగలుగుతామండి. అలానే నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉందండి. ఇక నెక్స్ట్ నెగిటివ్స్ కనుక చూసుకుంటే ఈ వారం చిన్నపిల్లల నెగిటివ్స్ కనుక చూసుకుంటే ఈ వారం చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం మంచిదండి. కుటుంబం జీవితం దృష్ట్యా చాలా సాధారణంగా ఉంటుంది. ఈ వీక్ అంతా కూడా అద్భుతంగా మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలానే మంగళవారం ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు కానివ్వండి, ముఖ్యమైనటువంటి విషయాలు కానీ మీరు తలపెడితే కనుక కొంచెం అది వాయిదా వేసుకోవడం మంచిది. మీరు చెడ్డ వ్యక్తుల యొక్క సావాసాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం, ఇందాక చెప్పాను కదా, మిత్రులు అనేటువంటి వాళ్ళు ఏర్పడతారని. ఆ మిత్రులు ఏర్పడేటువంటి దాంట్లో వాళ్ళు మంచి వాళ్ళ చెడు వాళ్ళ ఏంటనేటువంటి జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే చెడు స్నేహాలు అనేటువంటివి ఈ వీక్ కనుక ఏర్పడితే అది జీవితకాలం మొత్తం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. ఆదివారం సోమవారం కొంచెం ఇబ్బందిపూర్వకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక మీకు రెమెడీ వచ్చేసి శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించటం, కృష్ణనామం హరేనామం అనేటువంటిది ఎక్కువగా జపించటం, ఆ మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపిస్తూ నమస్కారాలు అనేటువంటి చేసుకుంటూ ఉంటే ఈ వీక్ కొంచెం శుభప్రదంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారండి, ఈ వారం మీకు ఆనందం మరియు ఉత్సాహంతో కూడినటువంటి కొత్త కొత్త అవకాశాలు అనేటువంటి అందుకుంటారు. మీరు వారం మొత్తం కూడా చాలా శుభప్రదంగా ఉంటుందండి. మీకు సంబంధించినటువంటి సృజనాత్మకమైనటువంటి పనులు కానివ్వండి, పోటీ పరీక్షలు కానివ్వండి, అవి కూడా అనుకూలంగా ఉంటాయండి. మీరు మతపరమైనటువంటి భావాల యొక్క ప్రభావానికి లోనవుతుంటారు. కొంచెం దానికి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని లోపరుచుకొని మీకు నెగిటివ్స్ అనేటువంటివి, విషం అనేటువంటిది మీ మనసులో నింపేటటువంటి వ్యవహారం జరుగుతూ ఉంటుందండి. మీరు ఇల్లు కనుక ప్లాన్ చేసుకుంటుంటే, కొనాలి అనేటువంటి దాని గురించి ప్లాన్ చేసుకుంటుంటే ఈ వీక్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే వారం యొక్క సెకండ్ హాఫ్లో మీకు ప్రత్యేకంగా చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క చేసేటువంటి పనుల వల్ల కుటుంబంలో మీ యొక్క గౌరవం, అలానే కుటుంబంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉందండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు కానీ లేదా ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంత ప్రతికూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చండి. కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు, కండరాలు అనేటువంటి బిగుసుకుపోవడం లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకండి, అతి తెలివితేటలు ప్రదర్శించకండి. అనవసరమైనటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు నెగిటివ్ పాలయ్యేటువంటి అవకాశం ఉందండి. అలానే ప్రజలు ఎవరైతే మీ కొలీగ్స్ కానివ్వండి, లేదా మీ హయ్యర్ అఫీషియల్స్ కానివ్వండి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క మాటలని వక్రీకరించి మిమ్మల్ని తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకని అడ్డమైన సలహాలు, అనవసరమైన సలహాలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిదండి. ఇక రెమెడీ వచ్చేసి ఈ వారం మొత్తం కూడా బిల్వపత్రాలని తేనెతో కలిపి శివునికి అభిషేకం చేయడం అనేటువంటిది చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఇక సింహరాశి అండి, ఈ వారం మొత్తం కూడా మీరు చాలా కొత్త విషయాలు అనేటువంటివి నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి. సినిమాలు మరియు వెబ్ సిరీస్ అనేటువంటివి చాలా ఎక్కువగా చూసేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అద్భుతంగా ఈ వీక్ మొత్తాన్ని కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషాన్ని కూడా మీరు చాలా అద్భుతంగా ఆస్వాదిస్తారు. అలానే ప్రజలు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారండి. మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రేమ అనేటువంటి చాలా పెరుగుతుంది. ఆ ప్రేమని ఆమె అంగీకరించడం, అలానే ఆమె అర్థం చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. మీరు అంతర్గతంగా అంటే ఇంటర్నల్ హ్యాపీనెస్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. స్పిరిచువల్ అవేక్నెస్ అంటారు చూసారా, ఆ స్పిరిచువల్ అవేక్నెస్ కూడా మీలో ఈ వీక్ చాలా మార్పులు తీసుకొస్తుంది. ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఇది మీకు పెద్ద బాధ్యతలు అనేటువంటివి మోయవలసినటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఈ వీక్లో చాలా ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. కుటుంబంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటేనండి, ఎవరైతే బిజినెస్లు చేసేటువంటి పెద్ద బిజినెస్లు చేసేటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళు తమ యొక్క టీం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క టీం మీద మీ యొక్క గ్రిప్ అనేటువంటిది మీరు కోల్పోవడం జరుగుతుందండి. అలానే తొందరపడి ప్రమాదకరమైనటువంటి పెట్టుబడులు పెట్టి లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. చిన్న విషయాల పట్ల అనుకూలత కోల్పోవటం, అలానే చిన్న విషయాల పట్ల గొడవలు రావటం, అసహనం పెరగటం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుందండి. అలానే ఎలక్ట్రానిక్ మరియు గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు గ్యాస్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఓవర్ హీట్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కాబట్టి జంక్ ఫుడ్కి దూరంగా ఉండటం అనేటువంటిది చాలా మంచిదండి. మీ సామర్థ్యాల మీద మీరు విశ్వాసం కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయండి. ఇక రెమెడీ వచ్చేసి ఆదివారం తప్పించి మిగిలిన అన్ని రోజులు కూడా
రావి చెట్టు వేరుకి పాలు మరియు నీరు కలిపి రావి చెట్టు మొదట్లో పోయటం, అలానే బియ్యం పిండి పంచదార కలిపి రావి చెట్టు దగ్గర మొదట్లో ఉన్నటువంటి చీమలకు కానివ్వండి వాటికి ఆహారం పెట్టడం అనేటువంటిది చాలా అంటే చాలా శుభప్రదంగా ఉంటుంది. కన్యారాశి అండి. ఇక కన్యారాశి వారికి చూసుకుంటే వారం ప్రారంభంలో చాలా బాగుంటుందండి. కార్యాలయంలో మీ పనితీరు ఏదైతే ఉంటుందో దాని పనితీరు పట్ల మీకు అద్భుతమైనటువంటి నేమ్ ఫేమ్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఎవరైతే హార్డ్ వర్క్ టీమ్ స్పిరిట్తో వర్క్ చేస్తారో ఈ వీక్ వాళ్ళకి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఉన్నతాధికారుల నుంచి అలానే సహోద్యోగుల నుంచి మీకు అద్భుతమైనటువంటి మీకు సహకారం అందుతుంది. అలానే మీ పైన వాళ్ళకి చాలా అద్భుతంగా నమ్మకం అనేటువంటిది కలుగుతుందండి. అలానే పెళ్ళైన పిల్లలు ఎవరైతే ఉన్నారో కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళు చాలా అంటే చాలా చురుగ్గా ఉంటారు. చురుగ్గా ఇద్దరి మధ్య మాటలు వ్యవహార శైలి అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుందండి. కొత్త ఆస్తి కొనుగోలు అవంతా కూడా చాలా బాగా రాణిస్తాయండి. రిటైల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇది చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి వారం అండి. ఇది ఉద్యోగంలో మార్పులు కూడా మనకు కనిపిస్తున్నాయండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటే ఈ వారం మొత్తం కూడా మీకు శుభప్రదంగానే ఉంటుంది. అసలు అంత నెగిటివిటీ అనేటువంటిది ఏం కనబట్లేదండి. కాకపోతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొంత నెగిటివ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. హార్ట్కు సంబంధించినటువంటి పేషెంట్స్ అలానే మెంటల్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కాబట్టి విద్యార్థులకు కూడా కొంచెం ప్రాజెక్ట్స్ ఏవైతే ప్రాజెక్టులు చేస్తున్నారో వాటిలో నెగిటివిటీనే మనకి ఎక్కువ కనిపిస్తుందండి. సో విద్యార్థులు తమ భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి కనిపిస్తూ ఉన్నాయండి. ఇక రెమెడీస్ కనుక చూసుకుంటేనండి ఆవుకి ప్రతిరోజు కూడా పచ్చగడ్డి లేదంటే బచ్చల కూర ఉంటుంది కదండి, బచ్చల కూర అంటాం మనం. ఆ బచ్చల కూర అనేటువంటిది తినిపించడం అనేటువంటిది శుభప్రదంగా ఉంటుంది. ఇక తులారాశి వారండి. తులారాశి వారి కనుక చూసుకుంటే ఈ వారం మొత్తం కూడా మీరు గత వారంతో పోలిస్తే కనుక కొంచెం ప్రతికూల విషయాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతికూల వాతావరణం మీద కొంచెం మీరు నియంత్రణ అనేటువంటిది మీరు పొందుతారండి. మీ శ్రేయోభిలాషుల నుంచి అద్భుతమైనటువంటి అభినందనలు అనేటువంటి మీరు పొందుతారు. సామాజిక పరిస్థితి అనేటువంటిది మీకు సంబంధించిన సోషల్ స్టేటస్ సోషల్ కమ్యూనికేషన్ అనేటువంటిది లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ అనేటువంటి చాలా అంటే చాలా మెరుగుపడుతుందండి. విదేశీ కంపెనీల్లో పనిచేసే వారికి ఈ వారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ఏవైతే నిలిచిపోయినటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అనేటువంటివి తిరిగి మీకు వచ్చేటువంటి అవకాశము తిరిగి వచ్చేటువంటి మార్గం అనేటువంటిది మీకు కనిపిస్తూ ఉందండి. సో మతపరమైనటువంటి కార్యకలాపాల్లో అలానే తీర్థయాత్రలు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దాని గురించి ఆలోచించడం వాటికి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుందండి. ఇక నెగిటివ్స్ కనుక తీసుకుంటేనండి అలా గృహోపకరణాలు ఖరీదైనటువంటి వస్తువులు కనుక కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించినటువంటి విషయాలు మీరు ఏవైతే మీరు పాటించేటువంటి నియమాలు ఉన్నాయో దాంట్లో అస్సలు రాజీ పడద్దండి మీరు. లేదంటే ఆ రాజీ పడితే కనుక చాలా అంటే చాలా పరువు నష్టానికి సంబంధించినటువంటి విషయాలు అనేటువంటి మీ లైఫ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలానే మీ వైఖరిని మీకు అనుగుణంగా ఉండేటట్టు చూసుకోండి. ఇతరుల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిదండి. ఇతరుల యొక్క మీరు ప్రభావితం అయ్యి నిర్ణయాలు తీసుకొని దానివల్ల ఈ వీక్ అనేటువంటి చాలా ఇబ్బందులు పాలనేటువంటి అవకాశం ఉందండి. ప్రతిరోజు శివునికి పూజ చేయటం కానివ్వండి లేదంటే ప్రతిరోజు శివునికి అభిషేకం నార్మల్ వాటర్తో అభిషేకం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళేటువంటి వాటర్తో అభిషేకం చేయటం అనేటువంటిది మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక వృశ్చిక రాశి వారండి ఈ వారం ఖరీదైనటువంటి కొనుగోళ్ళు అనేటువంటి కనిపిస్తున్నాయి. కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ట్రాన్సాక్షన్స్ విషయంలో విద్యార్థులు ఉన్నతపరమైనటువంటి ఆశయాలతో ఉన్నత సంస్థలు ఏవైతే ఉంటారో అటువంటి సంస్థల్లో పోటీ పరీక్షలు రాసి విజయం సాధించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుందండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం 1-2 సార్లు జాగ్రత్తగా ఉండి మీరు పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. పిల్లల ప్రవర్తనతో తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు. అలానే మీకు బయట ప్రజలు ఎవరైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారాలు అనేటువంటి చాలా అద్భుతంగా కనిపిస్తాయండి. పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వివాహంలో కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి సానుకూలమైనటువంటి నిర్ణయాలు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి యొక్క ఆరోగ్యం అనేటువంటిది చాలా ఎక్కువగా మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. సో మీ వ్యక్తిత్వానికి ప్రజలు ముగ్ధులై మీరు ప్రజల యొక్క అభినందనలు అలానే ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటే దూర ప్రయాణాలు చేయటం అనేటువంటిది వారాంతంలో అనుకూలం కాదండి. చాలా నెగిటివ్స్ అనేటువంటిది లోన్ అవుతూ ఉంటుంది. అలానే మీరు ఉద్యోగం మారాలనుకుంటే కనుక తొందరపడద్దండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి మీరు. అలానే
అప్పుల కారణంగా కొంత మానసిక పరిస్థితి అనేటువంటిది దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. పని ఒత్తిడికి కూడా ఎక్కువగా లోనయ్యేటువంటి అవకాశం ఉందండి. మీరు ఎవరైతే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారో, లేదంటే సైకో మెంటాలిటీ ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిదండి. అలానే తీవ్రమైనటువంటి తలనొప్పి సమస్యకు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా బుధవారం, గురువారం మంచిది కాదు. కొంచెం అప్పుడు జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. మీరు ప్రతిరోజు విఘ్నేశ్వరునికి గరిక అనేటువంటిది సమర్పించడం అనేటువంటిది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక ధనుర్రాశి వాళ్ళండి, వీరికి కొన్ని అంటే వీక్ అనేటువంటిది మిశ్రమంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. కొంత శుభవార్తలు, కొంత చెడు వార్తలు అనేటువంటివి ఈ విధంగా మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. వీళ్ళు చాలా అంటే చాలా రొమాంటిక్ మూడ్లో ఉంటారండి. ప్రేమ సంబంధాలు ఏవైతే ఉంటుందో ప్రేమ సంబంధాల్లో చాలా అంటే చాలా అంటే ఒక రంగా చెప్పాలంటే తీవ్ర స్థాయిలో ఉంటారంటే ఎక్కువగా ప్రేమ కురిపించటం, ఎక్కువగా రొమాంటిక్ మూడ్లో ఉండటం, రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ కలిగి ఉండటం, అదంతా కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీరు మీ కుటుంబానికి చాలా సమయం వెచ్చిస్తారు. అలానే వ్యాపారంలో ఎవరైతే కొత్త ఖాతాదారులు ఉంటారో కొత్త ఖాతాదారులతో మీ యొక్క పాత ఖాతాదారులతో కూడా సత్సంబంధాలు అనేవి చాలా ఎక్కువగా ఏర్పడతాయండి. మీరు మతపరమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు జర్నీలు అనేటువంటి చేస్తూ ఉంటారు. మీరు వైవాహిక జీవితానికి చాలా సమయం కేటాయిస్తారండి. రాజకీయ వ్యక్తులతో కూడా మీ యొక్క పరిచయాలు ఏవైతే ఉంటాయో మీ పరిచయాలు అనేటువంటివి బలపడతాయండి. మీరు ఎవరికైనా సరే ప్రపోజ్ చేయాలనుకుంటే కనుక ఆదివారం మరియు గురువారం సమయాలు మాత్రమే చాలా బాగుంటాయండి. ఓకే, ఇక నెగిటివ్స్ కనుక తీసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనం చెప్పుకోవచ్చు అండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మూడ్ ఆఫ్లో కానివ్వండి, ఎవరి మీద కోపంతో కానివ్వండి, హడావిడిలో కానివ్వండి, అదరాబదరాగా డ్రైవింగ్ అనేటువంటిది చేయకుండా ఉంటే మంచిదండి. సో ఈ వీక్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా మీరు మంగళ యంత్రం అంటాం కదా, కుజ యంత్రం అంటాం మనం, ఆ కుజ యంత్రాన్ని మీ వెహికల్లో పెట్టుకోవడం చాలా మంచిదండి. అలానే వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఓం గరుడ దేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు జపించి ప్రయాణం చేయడం అనేటువంటి చాలా మంచిదండి. శరీరానికి తగినటువంటి విశ్రాంతి అనేటువంటిది ఇవ్వండి. లేదంటే శరీరం ఈ వీక్ చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కమ్యూనికేషన్ అనేటువంటిది లోపించి ఎదుటి వారితో కొంచెం గొడవలు జరగడం కానివ్వండి, లేదంటే ఇటువంటివి కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. శుక్రవారం, శనివారంలో ఆర్థిక నష్టం అనేటువంటి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీరు ఒక చిన్న ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని దాంట్లో కొంత పసుపు అనేటువంటిది వేసి పసుపు దారంతో 11 రౌండ్లు చుట్టూ ఒక చిన్న మూటలాగా పొట్లం అంటాం కదండి, పొట్లి అంటాం, ఒక చిన్న మూటలాగా చేసుకొని దాన్ని దేవుడి దగ్గర పెట్టి ప్రతిరోజు దానికి పూజ చేయటం, అంటే దేవుడికి పూజ చేసేటప్పుడు దాన్ని కుంకుమార్చనతో పూజ చేయడం అనేటువంటిది చాలా లాభదాయకంగా ఉంటుందండి. ఇక మకర రాశి అండి, వారం మొత్తం కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటుందండి. మీ ఇంటి కోసం చాలా షాపింగ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చాలా అంటే చాలా అద్భుతమైన ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. మీరు మీ వృత్తిని కూడా మార్చుకునేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుందండి. కార్యాలయాల్లో మీ యొక్క పనితీరు అనేటువంటి చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్తో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులతో మీకు ఈ రిలేషన్ అనేటువంటిది బలపడటం కానివ్వండి, లేదంటే మీకు కొత్త రిలేషన్స్ అనేటువంటి ఏర్పడటం జరుగుతుంది. దీనివల్ల ఆకస్మిక ధనలాభం అనేటువంటిది చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దీనివల్ల రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుందండి. ఇక నెగిటివ్స్ కన్నా తీసుకుంటానండి, ఆదివారం కొంచెం ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కెరీర్కి సంబంధించి కొంత అనిశ్చితమైనటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. బాస్ మీ పైన కోపగించుకోవడం కానివ్వండి, మిమ్మల్ని ఎక్కువగా జనాలు అతి సానుభూతి ప్రదర్శించటం, ఇవన్నీ కూడా మీకు కొంత చికాకు కల్పించేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కోర్టు కేసుల్లో చిక్కుకొని సో ఎవరైతే కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా కొంచెం వ్యవహార శైలి అనేటువంటి మార్చుకోవడం మంచిదండి. వాళ్ళకు కూడా అనుకూలంగా లేదు, ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయండి. సో మీ తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఆరోగ్యం ఏదైతే ఉంటుందో ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిదండి. అలానే ప్రతిరోజు కూడా దేవీ కవచం ఉంటుందండి. ఆ దేవీ కవచం అనేటువంటిది పఠించడం వల్ల అనుకూలమైనటువంటి విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక కుంభరాశి అండి, ఈ వారం మీరు పాత కళలు ఏవైతే ఉంటారో, మీ ఓల్డ్ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి పనులు అనేటువంటి చేపట్టేటువంటి అవకాశం ఉందండి. మీరు
అంటే మీరు ప్రేమించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ ప్రేమించిన వ్యక్తులకి మీ యొక్క భావాలు ఏవైతే ఉంటాయో మీ యొక్క భావాల్ని అద్భుతంగా వ్యక్తపరిచేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి. అలానే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ వారం అద్భుతంగా ఉంది. ఎవరైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటే కనుక, ప్రాజెక్టుల గురించి మార్కెటింగ్ చేయాలనుకుంటే కూడా అది లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. ఈ వారం మీరు ఎంత కృషి చేస్తే, ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత డెడికేషన్, ఎంత డిటర్మినేషన్తో మీరు వర్క్ చేస్తే అంత ఎక్కువ ఫలితమైనటువంటిది మీకు వచ్చేటువంటి అవకాశం ఉందండి. వ్యాపారంలో ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు, ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. దీనివల్ల మీకు నరదృష్టి అనేటువంటిది ఎక్కువ కలగటం, అలానే మీ యొక్క గృహం మీద అంటే మీ ఇంటి మీద నరఘోష అనేటువంటిది ఎక్కువగా పెరగటం అనేటువంటి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అది కూడా మీ యొక్క దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ దగ్గర బంధువుల వల్లే మీకు ఎక్కువ నరదృష్టి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి రెమెడీస్, చిన్న చిట్కాలు పాటిస్తుంటే చాలా మంచిదండి. వారం చివరిలో మీరు ఏ పని నుంచి మీరు చేసేటువంటి పని నుంచి కొంత రిలాక్సేషన్ కానివ్వండి, లేదంటే కొన్ని లీవ్స్ కానీ తీసుకోవడం అనేటువంటిది మనకు కనిపిస్తుందండి. ఇక నెగిటివ్స్ కానీ తీసుకుంటే వారం యొక్క ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అనేటువంటివి మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయండి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ తల్లిగారికి కనుక పాత దీర్ఘకాలికమైన సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటి మీద కొంచెం ఎక్కువగా నిర్ణయం తీసుకునేటువంటి అంటే ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి పని చేయండి. మీరు ఈ వీక్ అప్పుగా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. అప్పులు, లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ మీద పేమెంట్స్ చేయటువంటి చాలా తగ్గిస్తే చాలా మంచిదండి. లేదంటే ఈ అప్పులు అనేటువంటివి రాబోయేటువంటి రోజుల్లో తీర్చుకోలేక డబల్, త్రిబుల్ ఇలా 5 times ఈ డబ్బులు అనేటువంటిది అప్పుల రూపంలో పెరిగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఆదివారం, సోమవారం కొంచెం నెగిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉందండి. సో మీరు నువ్వులను తీసుకొని, నల్ల నువ్వులు అనేటువంటివి మీకు దగ్గరలో ప్రవహించేటువంటి నది కానివ్వండి, సముద్రం కానివ్వండి, చెరువు కానీ ఉంటే వాటిల్లో వదిలిపెట్టడం అనేటువంటిది చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక మీనరాశి వారండి, ఈ వారం మీరు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారండి. చాలా క్రియేటివ్ థాట్స్తో, క్రియేటివ్ మైండ్ సెట్తో ఉంటారండి. ధన సమస్యలు అనేటువంటివి ఏవైతే ఫైనాన్షియల్గా మీరు స్ట్రగుల్ అవుతున్నారో అటువంటి వాటి నుంచి కొంత మీకు కొంత సాంత్వనం లభించేటువంటి అవకాశం ఉందండి. మీ యొక్క నాయకత్వ లక్షణాలు పెరగడం, మీ యొక్క సామర్థ్యం పెరగటం వల్ల మీరు లీడ్ చేసేటటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం నుంచి మీకు పాజిటివిటీ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలానే మీకు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు చాలా బాగా వర్క్ చేస్తాయి. కుటుంబం జీవితంలో శాంతిపరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. ఇప్పటివరకు కూడా వైవాహిక జీవితంలో ఎవరైతే నెగిటివ్స్, ఇబ్బందులు ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కొంత పాజిటివిటీ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉందండి. అలానే మీ యొక్క ఆపోజిట్ సెక్స్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీరు మీ కార్యకలాపాల్లో, మీ కార్యాలయాల్లో ఇప్పుడు కనుక ఎవరైనా ట్రాన్స్ఫర్స్ కోసం కనుక చూసుకుంటే మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలనుకుంటారో అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి సానుకూల విషయాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటేనండి మీ ప్రవర్తనలో సున్నితమైనటువంటి మార్పులు చోటు చేసుకుని మానసికంగా కుంగిపోయేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి కనిపిస్తున్నాయండి. ఈ వారంలో మీ జీవిత భాగస్వామి గారి యొక్క ఆరోగ్య విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారికి కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం, అలానే న్యాయపరమైనటువంటి చిక్కుల్లో కూడా మీరు లోనయ్యేటువంటి అవకాశం ఉందండి. విద్యార్థులు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవటం అనేటువంటి సిచ్యువేషన్స్ మీకు ఏర్పడుతూ ఉంటాయండి. అలానే ఆకలి లేకపోవటం, ఆకలి మందగించటం, అలానే కాన్స్టిపేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి అవకాశం జరుగుతుందండి. మీకు జ్యోతిష్యం అలానే ఇటువంటి ఇతర శాస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి వాటి పట్ల ఎక్కువ మక్కువ, నమ్మకం అనేటువంటిది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఎవరి ఆత్మాభిమానం కూడా దెబ్బతీసేటట్లు మాట్లాడద్దు. మీరు ఈ వీక్ కనుక ఎవరిదైనా సరే ఆత్మాభిమానం దెబ్బతీసేటువంటి, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయేటట్లు కనుక మీరు మాట్లాడారంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వారు మీకు పరమ శత్రువులుగా మారేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మీ పతనం అనేటువంటిది వాళ్ళ వల్లే జరిగేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నువ్వులు, బెల్లంతో కలిపినటువంటి లడ్డులు ఏవైతే ఉన్నాయో ఆ లడ్డు అనేటువంటిది ప్రతిరోజు ఒక్కటైనా సరే సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా దానంగా ఇవ్వటం అనేటువంటిది ఈ వారం మొత్తం కూడా శుభప్రదంగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇటువంటి అద్భుతమైనటువంటి వార ఫలాలు అలానే న్యూమరాలజీకి, ఆస్ట్రాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం, రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.